హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి వాము వెల్లుల్లి అన్నం. సో గార్లిక్ రైస్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. సో సింపుల్గా మనం ఒక ప్యాన్ తీసుకుందాము. మీరు ఏ ప్యాన్ అని తీసుకుంటే నాన్ స్టిక్ కావనివ్వండి, కడాయి మామూలు కడాయి కానివ్వండి, ఐరన్ కానీ కాస్త మీ చాయిస్ మీది. సో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి సింపుల్గా ఒక 2 ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాను బాగాన. ఒక 2 పచ్చిమిరపకాయలు చాప్ చేసుకున్నాను. ఒక్కటంటే ఒకటే ఉల్లిపాయని కోసుకున్నాను. అలాగే ఆల్మోస్ట్ 1½ to 2 టేబుల్ స్పూన్స్ల వాము తీసుకొని ఇవన్నీ కలిపి తాలింపు పెట్టుకోవాలండి. ఇందులో ఉల్లిపాయ అనేది వేగేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. సో మస్ట్ అండ్ షుడ్ ఉల్లిపాయ ఫస్ట్ వేగిన తర్వాతే మనం రైస్ అనేది వేయాలి. అంతవరకు మనం రైస్ వేయకూడదు. సో ఉల్లిపాయ వేగిన తర్వాత 1 కప్ రైస్ ఒక మనిషికి సరిపోయేటట్టు. సో మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకొని ముందు ఐటమ్స్ కూడా క్వాంటిటీ పెంచుకోవచ్చు. రైస్ ఎక్కువ మంది కావాలంటే నేను ఒకరికి లంచ్ బాక్స్ సరిపోయేటట్టుగా నేను చేస్తున్నాను. సో ఇది క్వాంటిటీ పెంచుకొని మనం ఈ రైస్ని కూడా అదే ఆయిల్లోని చాలా సేపు ఫ్రై చేసుకోవాలండి. మనకు ఫ్రైడ్ రైస్ చూసారా, ఫ్రై చేస్తారు మనకి హోటల్స్లో కానీ ఎక్కడైనా సరే. తవ్వ ఫ్రై ఇలా చేస్తూ ఉంటారు కదా, అలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఆయిల్లోని. సో అడుగు అంటకుండా ఫ్రై చేస్తూ ఉండండి. అన్నం అనేది మెత్తగా ఉంటే కొద్దిగా అడుగంటుతూ ఉంటుంది. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ కాబట్టి అడుగంటుతుంది. అది బిరుసుగా దించుకునే అన్నం అయితే మీకు ఎంత బేగా అంటుకోదు. సో ఇప్పుడు మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కాస్త చిల్లీ పౌడర్, అలాగే మీకు కావాలంటే గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి మీరు ఏదైనా సరే జల్లి మీకు కావాల్సిన టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది మనకి క్యారేజెస్లోకి, అలాగే ఏమి తోచినప్పుడు, ఏది లేదు అన్నప్పుడు సింపుల్గా ఈజీగా ఆ టైంకి తినేయాలి, ఫాస్ట్గా అయిపోవాలి అనేటప్పుడు చేసుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్లో మరి ఎన్నో వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా లైక్ చేస్తారని, అలాగే చూస్తారనేసి. అలాగే వ్లాగ్స్ అవర్స్ మన ఛానల్లో చాలా వ్లాగ్స్ కూడా పెట్టాను. సో అవి కూడా చూడండి. షార్ట్స్ ఉన్నాయి, షార్ట్స్ చూడండి. ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చి వీడియోస్ చేయలేదు. మళ్ళీ వీడియోస్ మొదలు పెడుతున్నాను. సో చూస్తారని, సపోర్ట్ చేస్తారని